బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను సర్కారు టార్గెట్ చేసింది. రేవంత్ సర్కారు హామీలు అమలు చేయడం లేదని, చెన్నూరులో మంత్రి వివేక్ అభివృద్ధి చేయడం లేదని బాల్క సుమన్ ప్రశ్నిస్తున్నారు. దాంతో బాల్క సుమన్పై సర్కారు కత్తి కట్టింది. బాల్క సుమన్ను అరెస్ట్ చేయడమే కాక జైలులో వేధింపులకు గురి చేస్తుంది. మున్సిపాలిటీలో ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరపాలని పోరాటం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కత్తికట్టింది. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించి జైలుకు పంపినా సంతృప్తి చెందకుండా జైలులో ఉన్న సుమన్ను వేధిస్తుందని ఆరోపణలొస్తున్నాయి. జైల్లో ఇబ్బందులు పెడుతున్నారని తనను కలిసేందుకు వెళ్లిన సన్నిహితులు, న్యాయవాదులతో సుమన్ చెప్పినట్టు తెలిసింది. పోలీసులు, జైలు అధికారులను ప్రభుత్వం సుమన్ మీదికి ఉసిగొల్పిందని, జైలులో అపరిశుభ్రత గదిలో ఒంటరిగా ఉంచి భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోకుండా కనీసం వైద్య పరీక్షలు చేయించని, నడుము నొప్పి ఉందని ఒక్క కుర్చీ ఇవ్వండని కోరినా జైలులో ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారని తెలిసింది. సమయానికి భోజనం పెట్టడం లేదని, పెట్టిన భోజనం నాణ్యతగా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చెప్పినట్టు సమాచారం. బీపీ టాబ్లెట్లు ఇవ్వడం లేదని, ఏదడిగినా ఉన్నతాధికారుల నుంచి అనుమతి కావాలని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీని శిక్ష అనుభవించే ఖైదీ కంటే హీనంగా చూస్తున్నారని, ప్రభుత్వం తన అరాచక పర్వాన్ని జైలులో కొనసాగిస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒక్క మున్సిపల్ పీఠం కోసం ఇంతలా చేయాలా? అరాచకాలు ఇంతలా దిగజారాలా? తెలంగాణ ఉద్యమ నేత అని కూడా చూడకుండా వేధింపులకు గురి చేస్తారా? ఇదేనా ప్రజా తీర్పునకు కాంగ్రెస్ తీర్పు ఇచ్చే గౌరవం అంటూ బాల్క సుమన్ అభిమానులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సుమన్ అనే వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, ప్రభుత్వ చీఫ్గా పనిచేసిండు. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఆయన కనీసం సాధారణ వ్యక్తి కల్పించే ఏవైతే వసతులు ఉంటాయో అవి కూడా ప్రభుత్వం కల్పించట్లేదు అని మాకు తెలుస్తూ ఉంది. కక్షగట్టి ఈ జైల్లో వారందరికీ కూడా ఫోన్ చేసి పైనుంచి ఒత్తిడి చేసి ఆయనని ఒంటరిగా ఉంచండి, ఆయన నిద్రపోనీయకండి, ఆయనని దోమలలో పడుకోబెట్టండి, ఆయనకు సరైన టైంకు భోజనం ఇవ్వకండి, సరైన టైంకు ఛాయ్ పోయకండి, సరైన టైంకి ఏది కావాలో అది ఇవ్వకండి అని చెప్పినట్టుంది. సో అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ అలాగనే ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఇది అమానుషము, అన్యాయము. ఆయన ఏమన్నా మావోయిస్ట్ ఖైదీ కాదు, ఏమన్నా పెద్ద పెద్ద అఫెన్స్ చేసి రాలేదు ఇక్కడికి. ఉన్న వ్యక్తిగా ఉన్నాడు ఆయన. కనీసం మీ ప్రభుత్వం ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేపడితే దీన్ని మేము రేపు ఎల్లుండో మేము కోర్టు వారికి కూడా విన్నవించడం జరుగుతూ ఉంది. మీ కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఆపకపోతే దీని మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేతనపల్లిలో పోలీసుల అరాచకాలు పెరిగిపోతాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విధులను ఆటంకపరచడం, భయభ్రాంతులకు గురి చేయటం. బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేత మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ను అరెస్ట్ చేశారు. మరో 5 బీఆర్ఎస్ నాయకుల పేర్లను చేర్చగా తాజాగా మరో కేసు పెట్టి 20 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేయించి జైలుకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. పిటిషన్ దాఖలు చేశారు. మంచిర్యాల పోలీసుల తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. బాల్క సుమన్ దాడి ఘటనలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారని స్థానికులు చెబుతున్నారు. రాళ్ల దాడి ఎందుకు జరిగింది, ఏ ఉద్దేశంతో జరిగింది అనే అంశాలను లోతుగా విచారణ చేయాల్సి ఉందని, 4 రోజుల పాటు సుమన్ను చేసినట్టు చెబుతున్నారు. దానికి స్పందనగా బాల్క సుమన్ తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తయిందని, కేసు నమోదు చేసిన పోలీసులే ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నారని, కస్టడీ తీసుకోవాల్సిన అవసరం లేదని, బాల్క సుమన్కు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరినట్టు న్యాయవాది మల్లేష్ గౌడ్ తెలిపారు. తప్పదనుకుంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి సన్ రైజ్ టు సన్సెట్ విచారించాలని బాల్క సుమన్ న్యాయవాదులు వేసిన పిటిషన్లో కోరామన్నారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ అది కూడా లాయర్ల ఆధ్వర్యంలో విచారించాలని కోరామన్నారు. బాల్క సుమన్ను ప్రభుత్వం టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానం వస్తున్నది. రాష్ట్రంలో ఎన్నో కీలకమైన కేసులు పెండింగ్లో ఉన్నాయి.
చాలా కేసుల్లో ప్రత్యేక పీపీని నియమించారంటూ పెట్టుకున్న వినతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బాల్కసుమన్ కేసును మాత్రం ప్రత్యేకంగా తీసుకుంది. ఆయనపై నమోదైన క్రైమ్ నెంబర్ 40/2026 కేసు నమోదు, ఎన్ రవీందర్ అనే అడిషనల్ పీపీ గ్రేడ్ 2ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివరెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బాల్కసుమన్ కేసును ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక పీపీని నియమించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో ఉన్న బీఆర్ఎస్ తో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.